వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. అరుణాచల గిరి ప్రదక్షిణ అంటే ఒక వరం, ఒక అదృష్టం, ఒక అద్భుతం అనే చెప్పాలి. మేమైతే శివయ్య మీద నమ్మకం పెట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాము. కానీ ఎక్కడ ఆపదలు అనేది అస్సలే లేదు. మిరాకిల్ ఏంటంటే మాకు ఆ శివయ్యే తోడుండి మాకు గిరి ప్రదక్షిణ పూర్తి చేశాడనే మా నమ్మకం. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పూర్తి వీడియో తీయాలనుకున్నా కానీ కుదరలేదు. అరుణాచల గిరి ప్రదక్షిణ మనం అనుకుంటే కాదు, సాక్షాత్ ఆ శివయ్య దర్శనం కలగాలంటే శివయ్య అనుగ్రహం ఉంటేనే మనం గిరి ప్రదక్షిణ చేయగలుగుతాము. అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో అదృష్టం ఉండాలి, శివయ్య పిలవాలి. ఇక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మోక్ష మార్గంలో నాకు వచ్చిన ఫీలింగ్ అయితే, ఒక తల్లి గర్భం నుండి శిశువు ఎలా బయటికి వస్తుందో ఈ మోక్ష మార్గంలో నుండి మనం బయటికి వచ్చేటప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది. తల్లి గర్భం నుండి శిశువు బయటికి వచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు పడుతుందో, ఎంత టెన్షన్ పడుతుందో తల్లి కూడా అదే టెన్షన్ పడుతుంది. అయితే మనం మోక్ష మార్గంలో రావాలంటే ఆ శివయ్య అనుగ్రహంతో పాటు ఎవరికైతే శివయ్య మీద అమితమైన భక్తి శ్రద్ధలు ఉంటాయో వారు మాత్రమే ఈ మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటికి వస్తారట. శివయ్య అనుగ్రహం ఉంటే ఏది సాధించలేదని నిరూపించేదే ఈ మోక్ష మార్గం. మోక్ష మార్గం నుండి వస్తే మనకి మోక్షం వస్తుందని, మనం చేసిన పాపాలన్నీ పోతాయని, కానీ ఇప్పటి నుండి పాపాలు చేయొద్దని అంటారు.